వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఏపీలో రేషన్ దుకాణాలలో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. 29,796 రేషన్ దుకాణాలలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చౌకదారుల దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. దివ్యాంగులు 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరుకులు అందజేశారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ పంపిణీ ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన ఇన్ఫ్లుయెన్సర్లు న్యాయ విద్యార్థిని షర్మిస్టా పనోలిని కోల్కతా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలోని డాలస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎన్ఆర్ఐలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జై కేటీఆర్, జై తెలంగాణ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మారుమ్రోగింది. పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక కాన్వాయ్లో తన విడిదికి చేరుకున్నారు. డలాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో జరగనున్న భరాసా రజోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి ప్రభాకర్ రావు ఈ నెల 5న సీట్ విచారణకు హాజరవుతారని సమాచారం. ఆయన 14 నెలలుగా అమెరికాలోనే ఉన్నారు. ఇటీవలే భారత్ కు తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తిరిగి రానున్నారు. విచారణకు హాజరవుతానని సీట్ కు ప్రభాకర్ రావు తెలియజేసినట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారిస్తే కేసు కొలికి రావచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి. నాంపల్లి, గన్ పార్క్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా జపాన్ ప్రతినిధి బృందం హాజరవనుంది. ఈ సందర్భంగా జపాన్ లోకి కితాకిషు సిటీ మేయర్ కుజుహిసా టకేచి ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ను టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 8న వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. లక్నాపూర్లోని ఓ లగ్జరీ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. రింకు ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియా తండ్రి ఎమ్మెల్యే తుపాని సరోజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. జగన్నాథుడి రథచక్రాలుగా భారత్ ప్రధాన ఫైటర్ జెట్ సుఖాయ్ 30 కోసం తయారు చేసిన యుద్ధ విమానం టైర్లు వాడుతున్నారు. ఈ విషయాన్ని కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ ఇస్కాన్ వెల్లడించింది. గతంలో ఈ ఆలయంలోని స్వామివారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించారు. కానీ గత 15 సంవత్సరాలుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్ కు సాధ్యం కాలేదు. దీంతో ఇస్కాన్ నిర్వాహకులు సుఖాయ్ 30 ఫైటర్ జెట్ కు వినియోగించే టైర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిలో ఢిల్లీ, ముంబై, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, ఆఫీసులు వీటిలో ఉన్నాయి. ఈ దాడుల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఉత్తర కొరియా సర్కార్ ప్రజలు వినియోగించే ఫోన్లపై కూడా నిఘా వేసింది. అక్కడ వాడే మొబైల్స్ లో కొన్ని రకాల పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నాయి. బాహ్య ప్రపంచంలో జరిగే వాస్తవాలు అక్కడి వారికి తెలియకుండా అన్ని రకాల మీడియాలపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది. ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. యువ నటి శ్రీలీల త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి నిశ్చితార్థం ఫోటోలని పలువురు ప్రచారం చేశారు. వీటిపై ఆమె తాజాగా స్పష్టతనిచ్చారు. తమ ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి శ్రీలీల వివరించారు. నా ప్రీ బర్త్డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారని ఆమె రాసుకొచ్చారు. ఈ బులెటిన్ లో ఉన్న అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.